మాచర్ల పట్టణంలోని శ్రీ వాసవి వృద్ధాశ్రమంలో గురువారం ఘనంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. వృద్ధులకు సేవే పరమాత్ముని సేవ అని వారు తెలిపారు. గీతా గురూజీ అక్కడికి విచ్చేశారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సీనియర్ మీరుంటే భక్తి టీవీ పెట్టుకోండి, వీళ్ళు లేకపోతే రామ 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 అన్నం తినదాకనే పడుకుంటూ ప్రజలు లేచినది. మీకు అంతకంటే తెలియదు. వచ్చే జన్మలో మంచి మంచి మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళలో మనం జన్మించే అవకాశం ఏంటంటే మనకు అంతకంటే మనకు కావాల్సింది లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, మా ఈ మధ్యలో వచ్చిన గురువు గారికి, మా తమ్ముడు ఇచ్చయ్య గారికి, మా చంద్రశేఖరరావు గారు ఆచరణగా చెప్పడమే కాకుండా ఆయన వచ్చినందుకు మన వృద్ధాశ్రమానికి ఒక 50 కేజీలు బియ్యం కూడా మీకు ఇస్తాము. ఉద్యోగ సేవే పరమాత్మ సేవ చెప్తున్నారు. దాంట్లో భగవంతుడు కొంత ఈ సేవలు చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని మిమ్మల్ని మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు కూడా వీళ్ళంతా ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నా ఉద్దేశం. సమాజ సేవ చేయాలనేది నా ఉద్దేశం. దీనికి నేను ఒక్కటే కాదు, మన అమ్మాయి కూడా దీనికి బాధ్యత తీసుకుంటుంది. నేను వచ్చి ఈ ఆశ్రమంలో రోజు గంట మనం చేసేటువంటి విధానం ఏమిటి అనంటూ వృద్ధస్థావ చింతాశక్త అంటారు భజగోవిందంలో. వృద్ధులు ఎప్పుడు చింతిస్తుంటారు. ఆ చింతన పరమాత్మ చింతన, ఆ బాబా చింతనయే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 12 సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచర్ల 12వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. మన ప్రభుత్వం వారు కూడా మనకు వృద్ధులైనటువంటి వారికి, వితంతువులైనటువంటి వారికి కూడా, అంటే భర్తలు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్గా ఉన్నారు. ఈ 13వ వార్షికోత్సవ సందర్భంగా నూతన కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేద్దామని, మరి మనకు ఆ ప్రభుత్వం వారు కూడా గుర్తించి మనల్ని ఈ విధంగా చేస్తున్నందుకు ఆ ప్రభుత్వం వారికి కూడా, పరమాత్మ స్వరూపానికి కూడా మనం నమస్కారం చేస్తూ ఓం శాంతిగా జీవించటమే మన